హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చరణ్స్ కిచెన్ వీడియోలో అయితే ఇడ్లీ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. బియ్యంతో, ఓన్లీ బియ్యంతోనే ఇడ్లీ పెట్టానండి. సూపర్గా ఉంటాయి ఇడ్లీ అనేటి. ఈ ఇడ్లీ సూపర్గా ఉంటాయండి, మల్లెపూలాగా ఉన్నాయి చూడండి ఇడ్లీ కూడా. నేనైతే 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు నిండా మినపప్పు తీసుకున్నాను. మనం ఏ దాంతో తీసుకుంటాము, గ్లాస్ అయినా కప్పు అయినా దాంతోనే 4 తీసుకుంటే ఈ మినపప్పు వచ్చి 1 తీసుకోవాలా. ఈ శుభ్రంగా వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలండి. 1 టేబుల్ స్పూన్ నిండా వచ్చి మెంతులు వేసినాను. ఇవంతా కూడా మెంతులు వేసిన తర్వాత ఇవన్నీ కూడా బియ్యం అన్నీ కూడా ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నాం. ఇలా 6 గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా నానే చూడండి, బియ్యం నీటి కూడా పైకి వచ్చాయి. బాగా నానితే ఇలా ఉబ్బుతాయి. 6 గంటలైనా 5 గంటలైనా నానబెట్టుకోవాలి బియ్యం అనేటివి. మరొకసారి వాటర్ పోసుకొని నీట్గా కడుక్కున్నాం బియ్యం అనేటివి. ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి బియ్యం అన్నీ. ఇలా మెత్తగా పట్టుకుంటా కొంచెం బరగ్గా పట్టుకుంటే ఇడ్లీ అనేటివి సూపర్గా ఉంటాయి. నేను ఓన్లీ రేషన్ బియ్యంతోనే చేస్తున్నానండి ఈ ఇడ్లీ. సూపర్గా ఉంటాయండి ఈ రేషన్ బియ్యంతో ఇడ్లీ పెట్టుకుంటే మల్లెపూలాగా అంత టేస్టీగా ఉంటాయి ఇడ్లీ. దోశ కూడా వేసుకోవచ్చండి, ఇడ్లీయే కాదు. ఈ లాస్ట్లో కొంచెం బియ్యం వేసేటప్పుడు మిక్సీ జార్లో గుప్పిటి నిండా అన్నం వేస్తున్నాను. అన్నం వేయడం వల్ల మెత్తగా దూదుల్లాగా మల్లెపూలాగా ఉంటాయి ఇడ్లీ అనేటివి, అంత సూపర్గా ఉంటాయి. ఈ పిండి అంతా కూడా ఇలా గిన్నెలో పోసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఉదయానికల్లా బాగా పులుస్తుందండి పిండి అనేది సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే. ఇది ఎక్కువ నిండా ఉండదని మరో గిన్నెలో తీసి పక్కన పెడుతున్నాను. పిండి అనేది పులిసిందంటే బాగా పైకి వస్తుంది. పక్క రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను మీకు. ఇలా చూడండి పిండి అనేది ఇలా అయితే పులిసింది, బాగా పైకల్లా వచ్చింది చూడండి ఈ పిండి అనేది కూడా. ఇప్పుడు వంట సోడా వచ్చి 1 టేబుల్ స్పూన్ నిండా వేసాను. ఈ పిండి అంతా కూడా వంట సోడా వేసి కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలా. పిండి పలసం చేయకుండా ఈ విధంగానే ఉండాలా, ఈడలో చూపించిన విధంగా ఉండాలి ఇడ్లీకి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవటమేను. ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఆయిల్ అయితే అప్లై చేశాను. వాటరు 1 గ్లాస్ నిండా పోసి బాగా వాటర్ తెల్లనిచ్చిన తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలా. ఇడ్లీ అనేటివి 10 నిమిషాలకే ఉడికిపోతాయి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇడ్లీ అనేటివి ఇలా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని మనం ఇడ్లీ ప్లేట్లు తీసేసుకుని సపరేట్గా ఇడ్లీ తీసేసుకోవటం. ఇడ్లీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ప్లేట్కి కూడా గిన్నెకి అంటుకొని కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. సూపర్గా ఉంటాయండి రేషన్ బియ్యంతో ఇడ్లీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఇడ్లీలోకి పల్లీల చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, టమాటా కారం అయినా సూపర్గా ఉంటుంది. నేనైతే పల్లీల చట్నీ చేశాను, చాలా బాగుంటుందండి. ఇడ్లీ సాంబార్ కూడా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ రేషన్ బియ్యంతో మీకు ఎంతమందికి ఇడ్లీ పెట్టుకోవడం వచ్చో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయ్యండి, లైక్ కొట్టండి.